మిడిల్ ఈస్ట్ నుంచి అలాగే అమెరికా నుంచి మిత్రులు అడుగుతున్న ఒక అతి ముఖ్యమైన ప్రశ్న, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటారు కదా, అక్కడ ఏం జరుగుతుంది, మన భారత్ ఓడల పొజిషన్ ఏమిటి మరి తెలుసుకోవాలి కదండి. మనకిది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పోయిన శనివారము ఏప్రిల్ 11వ తారీఖు మీకు జగ్ విక్రమ్ అనబడే ఒక ఓడ మీకు సక్సెస్ఫుల్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని దాటి మీకు భారత్ వైపు వచ్చింది. అలాగే ఒక 10 ఓడలండి, ఎల్పిజి వెసల్స్ అంటారు. ఇవాళ మనకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ చాలా చాలా ముఖ్యము. 10 ఓడలను కూడా వీళ్ళు అలో చేశారు. అంటే ఈరాన్ రాయబారి మహమ్మద్ ఫతే అలీ అంటారు. సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఈయన ఏం మాట్లాడుతున్నారంటే, భారత్ మా ఫ్రెండ్లీ కంట్రీ, సో వాళ్ళ ఓడలను మేము ఆపము. సో ఇప్పుడు ఒక 10 ఎల్పిజి వెసల్స్ భారత్ దాకా వస్తే, అంటే ఏప్రిల్ 11 అన్నారు అనుకోండి, అక్కడ నుంచి ఒక 4 నుంచి 5 రోజులు పడుతుందండి. సో గుజరాత్ అనండి, ఒరిస్సా అనండి, అలాగే ముంబై, ఇక్కడికి ఓడలు రావాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, ఈరాన్కి ఏ ఒక ఓడ కూడా రాకూడదు. ఈరాన్ సముద్ర తీరాలలో వాళ్లకు సంబంధించిన ఓడలు కనిపిస్తే మేము ఎలిమినేట్ చేస్తాము. అలాగే ఈరాన్ నుంచి ఎవరూ కూడా చమురు తీసుకొని వెళ్ళకూడదు. 50% వాళ్ళ మీద ట్యాక్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా చైనా వాడు రియాక్ట్ అయ్యాడు. చైనా వాడు అనే కాదు, ఈరాన్ వాళ్లకు సంబంధించిన 2 ఆయిల్ ట్యాంకర్స్ అండి. ఒకటి ట్యాంకర్ అరోరా అంటారు. సో ఇందులో మీకు ఆయిల్స్ ట్యాంకర్ అరోరా, ఇది మీకు సక్సెస్ఫుల్గా, అంటే ట్రంప్ గారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఈరాన్ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్ళింది. మళ్ళీ న్యూ ఫ్యూచర్ అంటారు, ఇది పూర్తిగా డీజిల్ ట్యాంకర్ అండి. ఇది కూడా అంటే ముందు ఈరాన్ తన సముద్ర తీరాలలో పోర్ట్లన్నీ ఉంటాయి చూసారా, అక్కడి నుంచి బయలుదేరి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటుకుంటూ ఆసియా ఖండము వైపు వచ్చాయి. అమెరికా వాడు ఏం చేయలేకపోయాడు. తరువాత చూశారు అనుకోండి, భారత్కు సంబంధించిన ఓడలు, ఈ 10 ఎల్పిజి ఓడలు, ఇవి కూడా సక్సెస్ఫుల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటగలిగాయి. ఇందులో జగ్ విక్రమ్ లాంటి ఓడ కూడా ఉంది. ఇక చైనా వాడైతే డైరెక్ట్గా గొడవలు పెట్టుకున్నాడండి. నువ్వు ఆపరా చూద్దాం, నా ఓడ నేను ఈరాన్ దాకా వెళతాను, నా ట్యాంకర్లలో చమురు నింపుకుంటాను, దాటి చైనా వెళతాను, నువ్వు ఆపితే అప్పుడు చూడు. అంటే ఫ్రెండ్స్, ఈ వ్యవహారానంతా మీరు గమనించారనుకోండి, ఈరాన్ వాడు ఒక గేట్ వేసాడండి, దానికి బయట అమెరికా వాడు ఒక గేట్ వేస్తున్నాడు. ఏదైనా అర్థం ఉందా? ఆల్రెడీ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేశారు కదా, మళ్ళీ నువ్వు వచ్చి బ్లాకేడ్ అని నువ్వు క్లోజ్ చేయడం ఏంటి? ఇదే రష్యా అంటుంది. అసలు బుర్ర ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారా? మీరు గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక దేశము యుద్ధము అని చెప్పి ఇవాళ ఇంత పెద్ద నిర్ణయం అమెరికా ఎందుకు? ఇప్పుడు యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ ఈరాన్ సముద్ర తీరాలకు 200 కిలోమీటర్ల దూరములో వీళ్ళు డిప్లాయ్ చేశారండి. ఒకవేళ ఆయన ఇబ్రహాం లింకన్ ఆత్మ చూస్తూ ఉంటే, ఒరే నా పేరు పెట్టుకొని ఇన్ని దారుణాలు చేస్తున్నారా? అమెరికా చరిత్రలో ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి? ఇబ్రహాం లింకనే కదా. ఆయన పేరు మీద ఇన్ని దారుణాలు. రష్యా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇలా మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే ట్రంప్ చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఇదేనే అంటున్నానండి. ఇప్పుడు మీకు యుద్ధము ఆగిపోయింది. ట్రంప్ అదే కదా అంటున్నాడు, ఇక మీదట మేము ఈరాన్పై దాడులు చెయ్యము. కానీ ఒక ఈరాన్ ఓడ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటి బయటికి రావడానికి లేదు. ఒకవేళ వస్తే మేము భీకరమైన దాడులు చేసి ఆ ఓడను టోటల్గా డెస్ట్రాయ్ చేస్తాము. మరి వెళ్తున్నాయి కదా. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి, పెద్ద లెవెల్లో ఈరాన్ మీద దాడులు చేయడానికి రెడీ అవుతున్నారండి. ఎందుకు అంటే వాళ్ళ ప్లాన్ వేరు కదా, మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద మీకు అమెరికా యొక్క మిత్ర దేశాలండి. మీకు ప్రాబ్లం అర్థమైందా? అక్కడ ఈరాన్ ఆపడము కాదు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక మిత్రుడు, మీరు ఎందుకండి యుద్ధము అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేశారు కదా, ట్రంప్ అన్నాడు. యుద్ధానికి ముందు తెరిచే ఉంది కదా, ఎందుకు అలా చేసావు? ఆన్సర్ లేదు. మూర్ఖులు అంటే వాడి అజెండా.
సో ఇప్పుడు మీకు రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ ఇజ్రాయెల్ ఈరాన్పై మళ్ళీ దాడులు చేస్తే ఉత్తినే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇదే మాట్లాడకు, మేము తీసుకెళ్ళిపోతాం కదా, ఎన్రిచ్డ్ యురేనియం మేము తీసుకెళ్ళాక అక్కడ ఏముంటుంది, ఏముండదు, మరి నువ్వు యుద్ధం ఆపుతావా, ఆపవు కదా. సో ఎందుకు ఈ నాటకాలు. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే, సౌదీ అరేబియా అనే దేశం ఉంది చూసారా, వాళ్ళ వైపు నుంచి 36% ఈ చమురు అనేది ఈ దారి గుండానే వెళ్ళాలంటే టోటల్గా ఆగిపోయాయి కదా. ఒక దేశము 36% ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి. సో ఫస్ట్ వికెట్ పడిపోయింది. అయినా పాకిస్తాన్ సైన్యమును సౌదీ అరేబియా మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరితో యుద్ధం చేస్తాడంటే, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మీకు ఈరాన్తో యుద్ధము చేస్తాడా, అమెరికాతో యుద్ధము చేస్తాడా, ఇద్దరు కలిసి కదా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఆపేరు. చూడండి ఈ క్యాల్కులేషన్ని మీరు గమనించాలి. అంటే సౌదీ అరేబియా యొక్క వికెట్ పడిపోతుంది. ఈరాన్ యొక్క పొరుగు దేశము గ్రేటర్ ఇజ్రాయెల్. నెక్స్ట్ ఇరాక్ 22% స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మార్గమే. భారత హయ్యెస్ట్ లెవెల్లో ఇరాక్ వద్దే చమురుకుంటుంది. ఇరాక్ వాళ్ళు టోటల్గా ఆగిపోయారు. ఇక్కడ వీళ్ళ ఓడలు లేవు. సెకండ్ వికెట్. థర్డ్, జైశంకర్ గారు వెళ్ళి మాట్లాడిన యుఏఈ, వీళ్ళు ఏకంగా 14% చమురు భారత్ అనండి అటు దాటి చైనా దాకా. సో ఇప్పుడు మన భారత్ ఫ్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, యుఏఈ ఓడ భారత్ ఫ్లాగ్ ఉంటే దీన్ని వీళ్ళు ఆపడము లేదు. ఓపెన్గా చెప్తున్నారు ఈరాన్ వాళ్ళు, ఈరాన్ రాయబారి, భారత్ మా ఫ్రెండ్లీ కంట్రీ, వాళ్ళ ఓడలను మేము ఆపము అంటే. ఈ జగ్ విక్రమ్ అంటున్నాను చూసారా అండి, 40 లక్షల బ్యారెల్స్ అండి. ఈ ఒక్క ఓడలో మనకు రావాల్సిన 40 లక్షల బ్యారెల్స్. మీకు ఎక్కడా టోల్ ఫీ అనేది లేదు. ప్రతి ఒక్క బ్యారెల్ మీద $2 వసూలు చేస్తాము, ఫ్రెండ్లీ కంట్రీస్ అయినా కూడా. ఇది ఈరాన్ వాళ్ళు ప్రకటించారు. కానీ భారత్కి మాత్రము అలాంటి కండిషన్స్ లేవండి. చెప్తున్నాను కదా, ఒక విఐపి పాస్ అనేది మనకి ఇవ్వబడింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ జగ్ విక్రమ్ ఎవరి దగ్గర కొన్నాము, సౌదీ అరేబియా కాదు, ఇరాక్ కాదు, యుఏఈ కూడా కాదు, ఈరాన్ వద్ద. ఇదే ఇందులో ఉండే ట్విస్ట్. ఈరాన్ వద్దే మనం చమురుకొని 40 లక్షల బ్యారెల్స్ డైరెక్ట్గా భారత్కు తెచ్చుకున్నాం. ఇప్పుడు వేరే దేశాల వద్ద ఉండే గ్యాస్ 10 ఓడలండి. అమెరికా కాదు, ఈరాన్ కాదు, ఎవరూ ఆపలేదు. సో సేఫ్గా భారత్ దాకా వచ్చేస్తున్నాయి. ఒక ట్రంప్ నిర్ణయం, మీకు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు, వాడి ఫ్యామిలీ కోసము ఈరాన్ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోస్నే నేను బ్లాకేడ్ చేస్తాను, క్లోజ్ చేస్తాను, నా యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ అక్కడ రెడీగా ఉంది. ఇదంతా ఎందుకు? సో ఏదో ఒక స్టేజ్లో చెప్తున్నాను, ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక స్టేజ్లో ఈ యుద్ధము టోటల్గా మిడిల్ ఈస్ట్ యుద్ధముగా మారుతుందండి. ఇవాళ ఈరాన్ వాళ్ళు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తున్నారంటే వాళ్ళు చేయడం లేదు, కానీ ఖచ్చితంగా సౌదీ అరేబియా లాంటి దేశము ఈరాన్ మీద అటాక్స్ చేస్తే ఇది గల్ఫ్ వారుగా మారుతుంది, మిడిల్ ఈస్ట్ వారుగా మారుతుంది. దీనికోసమే ఇన్ని ప్రయత్నాలండి. ఇజ్రాయెల్ అనండి, అమెరికా అనండి, ఇక్కడ చాలా పెద్ద యుద్ధాలు రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ మొత్తం ఇజ్రాయెల్ చేతికి వెళ్ళాలని ఇంత భారీ ప్రణాళిక జరుగుతుంది. ఎటు వచ్చి మన భారత్కు సంబంధించిన ఓడలు మాత్రము సేఫ్గా భారత్ దాకా రాగలిగితే మనము బతికినట్టే, మన ఆలోచనలు, మన ఫ్రెండ్స్ మనల్ని కాపాడినట్టే. దీనిని మీరు అవునంటారా కాదంటారా? మీ ఆలోచనలు ఏంటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.